దైవ ప్రార్థన. నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి, నేను గతంలో ఇంకా వేలాడుతూ ఎట్టి పరిస్థితిలోనూ ఉండిపోను. ఇలా గతంలోనే ఉంటూ ఒక్క హృదయ స్పందన కూడా వృధా చేసుకోను. అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఇంకా ఉండను. ప్రతి మూమెంట్ నౌ మూమెంట్లోనే ఉంటాను. నేను భవిష్యత్తుకు చెందిన దానిని, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను భవిష్యత్తుకు చెందిన దానిని అని ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. నేను నా డెస్టినీకి చెందిన దానిని, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నా భవిష్యత్తుకు చెందిన దానిని నా భవిష్యత్తును నిర్మించే బ్రహ్మాన్ని కష్టాల కడలిలా ఉన్న ఈ మానవత్వం అనే నదిని సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు, అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను. ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్నీ సంభవమగుగాక. అద్భుతమైన భవిష్యత్తు, అనంత శాశ్వతమైన జీవితాలు. తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్ టీచర్ రాంపా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఉమాదేవి గారు ఒక 2-3 పాయింట్స్ చెప్పరా? మేడం, ఈ సత్సంగ సమావేశాలకి 5వ చైతన్యతలం వ్యక్తిత్వాలు కూడా అరుదించాయి. ఈ సభలో కొంతమంది ఉన్నారు, కొంతమంది పట్ల ప్రత్యేక ఆత్మీయత ఉంది, వారి కోసం దిగి వచ్చారు రామ్తా గారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, ఇప్పుడు ఈ సత్సంగానికి 5వ తలుపు మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ ఆశీనులు అవ్వాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎస్ మాస్టర్స్, చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు ఉమాదేవి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వెరీ మచ్. స్టూడెంట్ అంటున్నారు అంటే ప్రాంత మాస్టర్కి ఒక స్టూడెంట్కి జరుగుతున్న సంభాషణ. థ్యాంక్ యూ, బాగా అర్థమైంది, ఎంతో కృతజ్ఞతలండి అంటున్నారు. గుడ్. ప్రాంత గారు అంటున్నారు గుడ్. ఏ గుడ్ థింగ్ టు నో, నెవర్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, నెవర్. దట్ ఈస్ కన్విన్సింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ something you have yet to know and understand through experience. And belief is very dangerous because in belief you are placing your life, your attitudes, you are placing your life, your attitudes, and your trust is something which has not founded itself as a truth within your being, which causes you to become very vulnerable. And in that state of vulnerability, you can be manipulated, aggressed, damned, and can lose your life, all because of belief.
మంచిది. ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ నేర్చుకో. దేన్ని విశ్వసించకు, దేన్ని నమ్మకు, ఈ పొరపాటు ఎప్పుడు చెయ్యకు అంటున్నారు. స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. ఇదెంతో ప్రమాదకరం. ఎందుకు అంటే నీ జీవితాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నావు. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం పొంచే ఉంది. అంటే ఏంటి మాస్టర్స్ ఇక్కడ? ఎవరో చెప్పిందని నువ్వు నమ్మద్దు. నీ స్వంత అనుభవాన్ని మాత్రమే నువ్వు నమ్ము. నీ స్వంత అనుభవం, నీ స్వీయ అనుభవం ఏదైతే ఉంటే దాన్ని నమ్ము. సొంత అనుభవంతో గ్రహించకుండా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు నమ్మొద్దు. అసలు నమ్మి ముందుగానే నువ్వు వేసేసుకోవద్దు లోపల. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే నీ జీవితాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడక ముందే ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నావు. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం ఉంది. ఆ అభద్రతా స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలచగల అవకాశము, శాపగ్రస్తుడివయ్యే అవకాశము, నిందకు పాతుడివై అధోగతి వాటిల్లే అవకాశము, నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తమయ్యే ఉండవచ్చు. నమ్మకంలో ఎన్ని ప్రమాదాలున్నాయో గమనించు. మాస్టర్స్ అర్థమైందా? చెప్పండి దీన్ని మళ్ళీ ఈ పేరాలో ఏముందో. దేనిని నమ్మకు అంటున్నారు మేడం. సొంత అనుభవాలతో మనం నేర్చుకోవాలి. మన అంటే అనుభవంతో గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే మనం నేర్చుకోవద్దు. ఎవరో చెప్పింది నమ్మొద్దు. మన స్వంత అనుభవంతో గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ. అంటే స్వీయంగా అనుభవించింది మనకు తెలుస్తుంది మేడం. ఇప్పుడు రామ్తా గారు చల్లటి పవనాన్ని ఇచ్చారు, ఆ అనుభవం మీకే తెలుస్తది. మీరు చెప్పింది మాకు చెప్తే అలా వస్తుంది అని అంటే దాన్ని ఫీల్ అవ్వలేము. కాబట్టి ఏదైనా కానీ జ్ఞానం, ఒక కప్ ఆఫ్ టీ మనము టీవీలోనో ఎక్కడనో చూస్తే వీ కెన్ మనకు ఫీల్ అవ్వదు. మనం కప్పులో పోసుకొని వేడివేడిగా తాగితేనే ఆ ఫీలింగ్ వస్తుంది. ఏదైనా సరే జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని జ్ఞానంగా పరిగణింపబడుతుంది మేడం. విన్నది, కన్నది అది పరిగణలోనికి రాదు. మేబీ దట్ ఈస్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. వెన్ వి ఫీల్ దట్ ఎఫెక్ట్ అప్పుడే మనకు తెలుస్తుంది మేడం అని చెప్తున్నారు రామ్తా గారు. అవునవును. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్ ఉమాదేవి గారు గారు. అందువల్ల నువ్వు నీ స్వయం జ్ఞానాన్ని నమ్మకుండా, నీ స్వంత ఎక్స్పీరియన్స్ ని నమ్మకుండా కనుక ఎవరిదైనా తీసుకొని వాళ్ళలాగా ఉన్నాను, వీళ్ళలాగా ఉండాలి అనుకొని కనుక ప్రయోగాలు చేసినట్టయితే నీ రక్షణా కవచం తొలగిపోతుంది. ఆ ప్రమాదం ఉంది. అభద్రతా స్థితిలో ఉంటావు. నిన్ను ఇష్టం వచ్చినట్లు ఆ పరిస్థితి అభద్రతా భావానికి గురి చేస్తుంది. అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక శాపగ్రస్తుడిలా నువ్వు మారిపోతావు, నిందకు పాత్రుడు అయిపోతావు, అధోగతి పడిపోతావు, అధోగతి పాలైపోతావు. నీ చివరాఖరికి నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా అలా మూఢంగా విశ్వసించే వాటిల్లో ఇమిడి ఉంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు రామ్తా గారు. అయితే ఏం చేయాలా? నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విష్ టు నో, అండ్ యూ క్యాన్ డూ దట్ సింప్లీ బై ఆస్కింగ్ ఫర్ ద అండర్స్టాండింగ్. No, whatever it is you wish to know, and you can do that simply by asking for the understanding
and then listening to the feelings within your being. Always trust the wisdom of your feelings. Never go against them and try to force a belief upon yourself that doesn't feel good inside. ఇది తెలుగులో చూస్తాం. నువ్వు తెలుసుకోవాలనుకున్న జ్ఞానాన్ని తెలుసుకో. నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రానే ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. చూడండి మాస్టర్స్, ఇంకోసారి చదువుతున్నా. నువ్వు తెలుసుకోవాలన్న జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకో ముందు, దాన్ని అర్థం చేసుకో ముందు. అప్పుడు కళ్ళు మూసుకొని, తండ్రి దీనిని గురించిన విషయం, ఇదిగో నాకు ఒక విషయం కలత చెందిస్తుంది, ఈ విషయం పట్ల ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను తండ్రి అని నువ్వు ఒక్కసారి నీ హృదయం మీద చేతిని, ఎడమ చేతిని ఉంచుకొని కళ్ళు మూసుకొని నీ తండ్రిని ఆర్తితో, నీ అంతరంలోనే ఉన్న నీ తండ్రిని, నీ దైవాన్ని ఆర్తితో ప్రశ్నించావా? అప్పుడు నీ అనుభూతిలో నుంచే ఆ ప్రశ్నకి సమాధానం అందుతుంది. అది మాత్రమే నువ్వు నమ్ము. అది ఆ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నావంటే, నీ అంతర్వాణి నుంచి వచ్చే ఆ ప్రత్యుత్తరాన్ని శ్రద్ధతో విన్నామంటే, అలా విన్నంత మాత్రాన్నే ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. ఎప్పుడు నీ అనుభూతికి ప్రియంగా తోచని ఏ విషయాన్ని కూడా విశ్వాసాన్ని బలవంతంగా నీ వ్యక్తిత్వం మీద రుద్దే ప్రయత్నం చేయవద్దు, ఎప్పుడు చేయవద్దు. నీ అంతరాత్మ దేన్నైనా వ్యతిరేకిస్తూ ఉందనుకో, దాన్ని బలవంతంగా దానికి చెప్పడానికి నువ్వు చూడొద్దు. నీ అంతరాత్మ ప్రబోధాన్ని మాత్రమే నీవు విను. నువ్వు అనుభూతి చెందిన దాన్ని మాత్రమే నువ్వు అనుసరించు అంటున్నారు. ఎస్, అనదర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, లెర్న్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ మర్డరర్స్ అండ్ స్లేయర్స్, ఫర్ దే హ్యావ్ ఎ టెరిబుల్ వర్కింగ్ త్రూ ఆఫ్ ఎమోషన్ that they must deal with when their conquest is finished, and that often takes millenniums. The slain has a body within the next moment. The slayer never forgets. మరో విషయం ఏంటి అంటే, హంతకులు వధిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటుండేది అదే మాస్టర్స్. ఒక మర్డర్ చేసేస్తాడు, వాడిని చూసి అబ్బా వాడు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం టీవీలలో వచ్చే ఇష్యూస్ అన్ని కూడా, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. మనం ఎవరం జడ్జి చేయటానికి? హంతకులు వధిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. వాళ్ళ జైత్ర యాత్ర పూర్తయిన తరువాత తమ సాక్షికి జవాబులు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి. వాళ్ళు ఇక్కడ ఈ భూతల మీదకి వచ్చి ఆ పాత్ర పోషిస్తారు. ఒక హంతకుడి పాత్ర పోషించేస్తాడు. వాడు ఈ భూతల మీద వాడి యాత్ర ముగించేస్తాడు. వాడు ముగించి వాడు వెళ్ళాక అక్కడ వాడు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది వాడి లైఫ్ డిజైన్. చంపినవాడు, చంపబడ్డవాళ్ళు, వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ లేకుండా ఇక్కడ అది జరగదు. అది రామ్తా గారు చెప్తారు. కాబట్టి చంపిన వాడి పట్ల మనకు కక్షా కార్పణ్యం అవ్వద్దు, చచ్చిపోయిన వాడి పట్ల జాలి దయ కూడా అవసరం లేదు. ఎందుకు? అది వాళ్ళ లైఫ్ డిజైన్. వాళ్ళిద్దరు ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో అగ్రిమెంట్ అయ్యే వస్తారని చెప్తాడు ఆయన ఇక్కడ. ఆ సత్యం గ్రహించండి. పరమ వేదనాభరితమైన ఆ స్థితి నుంచి విముక్తులవ్వడానికి వాళ్లకు అనేక సహస్రాబ్దాల సమయం పడుతుందన్న సత్యాన్ని గ్రహించండి. చంపినవాడైనా, చంపబడ్డవాడైనా, అది ఎలాంటి సిచ్యుయేషన్ అంటే పరమ వేదనాభరితమైన ఆ స్థితి. ఆ స్థితి నుంచి వాళ్ళు విముక్తులు అవ్వాలి అంటే వాళ్ళు ముందా ఫస్ట్, సెకండ్, థర్డ్ సీల్స్ ని అధిగమించాల్సి ఉంటుంది. ఆ సిచ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే సహస్రాబ్దాలు, సహస్రము అంటే వేలు,
వేల 1000 మేడం. వేల 1000 సార్స్. వేల వేల సంవత్సరాల సమయం పడుతుందట ఆ ఫ్రీక్వెన్సీ నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఆ సత్యాన్ని మీరు గ్రహించండి. ముందు హత్యకు గురైన వాడికి మరో క్షణంలో మరో కొత్త శరీరం తయారవుతుంది. చంపబడిపోయాడా వాడిక్కడ, ఆ సోలు వదిలిపెట్ట అది వెళ్ళిపోతుందా, అది పోయి మళ్ళీ మరో దగ్గర మరో శరీరాన్ని తొడుక్కుంటుంది. ఆ క్షణంలోనే, మరో క్షణంలోనే. కానీ తాను చేసిన హత్యను ఆ హంతకుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. వాడు హత్య చేస్తాడు కదా, ఒక హత్య చేసి ఉంటాడు కదా, అతను మాత్రం, చంపబడ్డోడు మాత్రం వెంటనే ఈ శరీరం నుంచి పోయి వెళ్ళిపోతాడు. మళ్ళీ మరో తల్లి గర్భాన్ని ఎంచుకుని ఇంకో శరీరాన్ని ధరిస్తాడు. కానీ చంపిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏముంటదంటే, ఇక్కడ ఇతను ఎంతెంత మరి క్రూరంగా ఆ పని చేసి ఉంటాడో అంతకి 100 రెట్లు అక్కడ బాడీ ఉండదు కదా. వీళ్ళు పడిన బాధ అంతా అతను అక్కడ పడతాడు. ఎందుకు? వాళ్ళు వీరు అందరం ఒకటే కదా, ఏకకాలంలో ఆవిర్భవించిన సోదరులమే మనమంతా అని చెప్తారు కదా రాంతా గారు. సో అందుకని ఆ చంపిన వాడు మాత్రం ఆ వేదనంతా కూడా కొంతకాలం పాటు అనుభవిస్తాడు అక్కడ చెప్తున్నారు. స్టూడెంట్ అడుగుతున్నారు, when one passes from this earthly life, where does he go in order to assess his life and decide what he will do in his next life? ఈ భూమి మీద తనువును చాలించిన తర్వాత తన జీవితాన్ని బేరీజు వేసుకోవడానికి, తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళ్తాడు? మాస్టర్ చెప్తున్నారు, to the plane or heaven that is aligned with the collective attitudes that he is in the process of understanding. ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధనను నిరంతరంగా చేస్తూ ఉన్నాడు, అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న తలంలోకి ఆ దేహదారి వెళ్తాడు. అంటే అతను ఆ తనువు చాలించేటప్పటికి ఏ స్వభావాన్ని, ఫస్ట్ సీల్ స్వభావంతో ఉన్నాడా, సెకండ్ సీల్ స్వభావంతో ఉన్నాడా, థర్డ్ సీల్ స్వభావంతో ఉన్నాడా, ఏ సీల్ అంటే ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ ఆ స్వభావాలని పరిపూర్ణంగా అతను అవగాహన చేసుకుని ఉన్నాడో ఆ స్థితిలోనే మరి కొనసాగించడం కోసం అట్లాంటి తత్వంతో, అట్లాంటి ఫ్రీక్వెన్సీతో ఉన్న మేళవించి ఉన్న ఆ తలంలోకే ఆ దేహదారి వెళ్తాడు. అర్థమైందా మాస్టర్? రమేష్ గారు అర్థమవుతుందా? మీరు ఈరోజు మొత్తం చెప్పాలి, క్లాసులు అంతా ఏమర్థమైందో లాస్ట్ లో చెప్పాలి. డ్యూటీకి వెళ్ళారా? లేదు మాస్టర్, ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామా? శ్రద్ధగా వినండి. ఎవరో ఫంక్షన్ లో నుంచి చిన్నమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, you entity have mastered the understandings of what it termed survival in limitation all the way through pain, power, love, unspoken, and are expressing on the fifth plane of consciousness, which is realized love, spoken love, expressed love. If you were to pass this plane at this time, you would go to the fifth plane of heaven called paradise, for that is the greatest understanding of which you could be aware. ఉదాహరణకు చెప్తా వినండి. నువ్వే ఉన్నావు అనుకో, నీ దేహదారివి నువ్వే. పరిమిత తలంలో జీవించడం అన్న అవగాహన, నిష్ణానత కోసం బాధల్లో నుంచి, శక్తిలో నుంచి, అవ్యక్తంగా నీలో స్థితమై ఉన్న ప్రేమలో నుంచి నిరంతరంగా నీ అభ్యాసాన్ని సాగించి ప్రస్తుతం నువ్వెక్కడున్నావు? పంచమ చైతన్య తలంలో ఉన్నావు. అంటే సిద్ధించుకున్న, వెలిబుచ్చుతున్న, వ్యక్తీకరించబడుతున్న ప్రేమ తలంలో నీ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నావు. పంచమ తలంలో
ఉన్నావు అనుకో మాస్టర్స్. మళ్ళీ ఇక్కడ మనం పంచమ తలం అని వచ్చింది కాబట్టి 1 నుంచి 5వ తలం వరకు చెప్పండి. 1వ తలం పునఃసృష్టి మేడం. పునఃసృష్టి ఆవిర్భావం హెడ్ టీచర్. 2వ తలం అంతర్ముఖమై కాంతి పుంజాన్ని. 2వ రెండవది తలం భయం బాధ ప్రజ్ఞ. భయం బాధ ప్రజ్ఞ ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్. 3వ తలం శక్తి ప్రజ్ఞ మేడం. శక్తి పవర్ కాన్షియస్ ఉంటుంది. మరి ఇక్కడ విజిబుల్ లైటేనా విజిబుల్ లైట్. పవర్ కాన్షియస్ ఉంటుంది. అల్ట్రా వైలెట్ 4 అల్ట్రా వైలెట్ 4 ప్రేమ అనుభవ ప్రజ్ఞ. ప్రేమ అనుభవం ప్రేమని ఫీల్ అవుతూ ఉంటాం. బ్రిడ్జ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్. ఎస్. ఈ బ్రిడ్జ్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న 1, 2, 3 సీల్స్, 5, 6, 7 హైయర్ ఫ్రీక్వెన్సీస్. ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న 3 తలాలకి ఆ పైన ఉన్న 3 తలాలకి మధ్యలో ఉన్న తలం 4th. ప్రేమ అనుభవిస్తూ ఉంటాం. సో ఈ ప్రేమ అనుభవిస్తున్న తలానికి మనం ప్రేమ వ్యక్తీకరింపబడుతున్న ప్రేమ తలంలోనికి నీ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని వదిలిపెట్టావనుకో, ఇక్కడ 4th నుంచి 5th వెళ్ళే క్రమంలో దేహాన్ని వదిలిపెట్టావనుకో, నువ్వు వెంటనే నువ్వు పంచమ స్వర్గ తలాన్నే చేరుకుంటావు. ఎందుకు? నువ్వు 4th ఫ్రీక్వెన్సీని దాటేసావు కాబట్టి, నువ్వు ఉన్నది 5th ఫ్రీక్వెన్సీ ఉన్న తలంలో ఉన్నావు కాబట్టి. అర్థమైందా మాస్టర్స్? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదు మేడం. రైట్ అనుకో. వెంటనే నువ్వు పంచమ తలం అంటే 5th ప్లేన్కే వెళ్ళిపోతావు, చేరుకుంటావు. ఎందుకు అంటే ఆ తలంలో అనుభవించగల అతి గొప్ప అవగాహనే ప్రస్తుతం నీలో స్థితమై ఉంది కనుక. ఆల్రెడీ నువ్వు 5th కి ఎంటర్ అయిపోయినావు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాడీ ఇక్కడ వెకెట్ చేసేసామంటే నెక్స్ట్ చెప్పారు కదా, ఆత్మకి మరణం లేదు. ఈ బొమ్మకే మరణం అనేదే, ఆత్మకి మరణం లేదు. సో మన లోపల ఉన్న ఆ దైవం ఈ శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళగానే మరో శరీరాన్ని, అంటే ఆ శరీరాన్ని ధరించేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటాడు. 5th ప్లేన్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో ఆ శరీరాన్ని ఎంచుకొని పోయి అటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్న కుటుంబంలో అలా జన్మించడం జరుగుతుంది. ఎస్ మాస్టర్స్. క్లియరా మాస్టర్స్? నిర్మలా మేడం కొంచెం వివరిస్తారు ఇక్కడ, వీలుందా? లేదు నిర్మలా మేడం. ఓకే. అంటే మేడం ఇక్కడ ఏం చెప్తున్నారంటే 4th and 5th సీల్ లో ఉన్న వాళ్ళు మరణాన్ని పొందితే ఆ పైన కూడా 5th సీల్ లో ఉన్న జ్ఞానాన్నే అనుభవిస్తారు. తర్వాత వాళ్ళు ఇంకొక దేహంలోకి వచ్చినా గానీ ఆ 5th సీల్ జ్ఞానంతోనే ఉంటారు, అదే ఫ్యామిలీని ఎన్నుకుంటారు అంటారు మేడం. ఎగ్జాంపుల్ అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న ఫ్యామిలీలోనే జన్మిస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు మేధావులుగా పుడతారంటే ఆ మేధావి స్టేజ్ లో వాళ్ళు చనిపోయి ఉంటారు, ఆ బాడీ వదిలేసి ఉంటారు. ఆ ఆత్మ అనేది ఇంకొక దేహంలోకి పోయినప్పుడు ఆల్రెడీ ఆ సోల్ కి ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు బిహేవియర్ జ్ఞానం అనేది ఉంటుంది మేడం. ఎస్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. మమతా మాస్టర్. ఎస్ మాస్టర్స్. ఇక్కడ వినిపిస్తుందా? ఇంకొక పారాగ్రఫీ చదివేసి నేను దీన్ని ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉరువులు మెరుపులు వస్తున్నాయి. ఉరువులు మెరుపులు వచ్చేటప్పుడు ఫోన్ ఉండకూడదు కదా. ఎస్ మాస్టర్స్. అందరు కూడా కాంటంప్లేట్ అయిపోండి. నెక్స్ట్ చెప్పుకుందాం అనిపిస్తున్నా. సర్లే ఈ కొంచెం చదివేస్తాను. ఇన్ అదర్ వర్డ్స్ మాస్టర్, what you have come to know and understand is far encompassing for your beginning to understand and realize your own worth value, the precious of yourself.
the sovereignty of your truth. మరో విధంగా చెప్పుకుంటే మాస్టర్, నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మజ్ఞానపు పరిధి ఎంత గొప్పదో, మీ యోగ్యతను, మీ విలువను, అమూల్యమైన మీ ఉనికి ప్రభావాన్ని, పరమోత్కృష్టమైన ఆత్మ సత్యపు సార్వభౌమత్వాన్ని, మీ ఆలోచన సంవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది ఆ ఆత్మశక్తి వల్లనే. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని గుర్తించడము, జీవితపు విలువను గ్రహించి సర్వుల మీద మీరు ప్రవర్తిస్తున్న కరుణ, ఇవి కూడా ఆత్మ ప్రభావం వల్లనే. ఆత్మ ప్రభావమే, అనుభవాలే, ఉత్తమ ఆలోచన సంవిధానాలే, అభిలషణీయతని, యోగ్యాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నీ మాటల వల్లే ఆత్మ చైతన్యంలో ఎంత పరిణతిని మీరు సాధించారో అర్థమవుతుంటుంది. అంతకంటే గొప్ప అవగాహనలు కూడా ఉన్నాయి అని, వ్యక్తిత్వపు మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయి అని, వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి. కానీ అంతకు ముందుగా ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది, మరింతగా విస్తరిస్తుంది. సో బిట్ మాస్టర్స్, అర్థమైందా? నువ్వు అమూల్యమైన నీ జీవితం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మన జీవితంలో మనం ఏదైనా మాస్టర్స్, అది మంచా చెడా, సంతోషమా దుఃఖమా కాదు, ఏది ఉన్నా ఉండడమే. మనం ఏ ఫ్రీక్వెన్సీతో ఉన్నామో, ఎలా ఉన్నామో అదొక్కటే ఇక్కడ. అది మాత్రమే మీ యోగ్యతను, మన యోగ్యతను, మన విలువను నిర్ణయించేది, అమూల్యమైన మన యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది అదొక్కటే అన్నమాట. ఇక్కడే మన ఆలోచన శక్తి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఏ ఫ్రీక్వెన్సీతో మనం మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మన యోగ్యత ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ది మాస్టర్స్, దీన్ని మరింతగా రేపు వివరించుకుందాం. ఇప్పుడు డిక్లరేషన్స్ చేసుకుంటూ మనం వెళ్తాం. ఇక్కడ అర్థమైంది. రమేష్ గారు, మీరు ఒక 5 నిమిషాలు చెప్పండి. వీలుంది కదా? ఎస్. ఓకే, రైట్ మాస్టర్స్, సెషన్ ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉరువులు మెరుపులు వస్తున్నాయి. గాడ్ యాక్ట్ యు ఆల్, లవ్ యు ఆల్ మాస్టర్స్. అందరు కూడా మీరే లిస్ట్ చేసుకోండి ఈరోజు. బాయ్.